ప్రజలకి మంచి చేసే వ్యక్తులు, ప్రజలు ఆపత్లో ఉండే ఆదుకునే వ్యక్తులు అంటే పవన్ కళ్యాణ్ అన్న, ఇంకా చాలా మంది మన రాలెన్స్ గారు ఉన్నారు. సో చాలా మంది ఇట్లా సేవలు చేస్తుంటారు చూసినావా. సో వాళ్ళు ఎక్కువ ఇష్టం, వాళ్ళని ఇష్టపడుతుంది. ఓకే. అయితే పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పారు కాబట్టి Yes. పవన్ కళ్యాణ్ గారి లేటెస్ట్ గా రాబోతున్న సినిమా హరహర వీరమల్లు. ఇది పద్దాక పోస్ట్ పోన్ అవుతానే వస్తుంది. ఈ నెల 12 రిలీజ్ కావాల్సింది మళ్ళీ పోస్ట్ పోన్ అయింది. దీన్ని మీరు ఎలా చూస్తారు? రిలీజ్ చేయాలి, ఎందుకంటే తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలకే తెలియదు పవన్ కళ్యాణ్ అన్న. పక్క స్టేట్ లో మన భారతదేశం మొత్తం తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్న. మంచి వ్యక్తి, ప్రజలకు మంచి చేసే వ్యక్తి, ప్రజల ఆపత్లో ఆదుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్న. అటువంటి ఆయనది ఎందుకు పోస్ట్పోన్ చేస్తున్నారో నాకు అది అర్థం కాదు. అంటే సినిమాలో ఏమైనా కొద్దిగా మార్పింగ్ ఏమైనా చేయాలని ఉందా, లేకపోతే దేని గురించి పోస్ట్పోన్ చేస్తున్నా అర్థం కాలేదు. సో ఏ కోణాలు ఉన్నాయంటారు? ఇప్పుడు గ్రాఫిక్స్ పరంగా VFX పనులు అవ్వలేదని మూవీ యూనిట్ చెప్తుంది. పై కొన్ని రాజకీయ అంశంగా చూస్తే కూడా రాజకీయాల్లో ఏదో కుట్ర జరుగుతుంది, ఎలా అయినా ఆపాలని అనుకుంటున్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి. ఏమంటారు మీరు? పవన్ కళ్యాణ్ అన్న సినిమా ఆపే దమ్ము రాజకీయం కాదు, ఎవ్వనికి లేదు. అదైతే రాసి పెట్టుకోండి. అది లేట్ అయినా సరే రిలీజ్ చేస్తారు. అదే మీరు అన్నారు గ్రాఫిక్స్ లేకపోతే కొన్ని డైలాగ్స్ ఉన్నాయి కదా, సో దాని వల్ల ఆపినట్లుంది. కానీ రాజకీయంగా పవన్ కళ్యాణ్ అన్న సినిమా ఆపే దమ్ము ఏ నా కొడుకుకి లేదు, ఆపలేరు గీట. సో అది ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ రిలీజ్ అవబోయే సినిమా ఇది. అయితే ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చేస్తున్నారు. అన్నని అభిమాన హీరోని తెరపైన చూడాలని. ఇప్పుడు అందరు హీరోలు తెరపైన చూస్తున్నారు, ఎన్నో కోట్ల కలెక్షన్స్ వస్తున్నాయి. మన ఈ నెంబర్ గేమ్ అంతా చూస్తున్నాం. వాళ్ళ హీరోని కూడా చూడాలనుకుంటున్నారు కదా, మీరు అలా ఒక అభిమాన్ లాగా మీరు పవన్ కళ్యాణ్ చూడాలనుకుంటున్నారు తెరపైన? 100%. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అన్న అంటే నీతికి నిజాయితీకి నిలువెత్తు పవన్ కళ్యాణ్ అన్న. సో ఆపత్తులో ప్రజలను ఆదుకోవడం కానీ, ప్రజల్లో ఉండడం కానీ. ఇప్పుడు సినిమా డబ్బులు వచ్చిన పేద ప్రజలకి ఎంతో మందికి దానం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్న. అందు గురించే సినిమా రిలీజ్ చేసినాక ఆయనకు కోట్ల రూపాయలు వచ్చిన తర్వాత గిట్ట దానం చేసే వ్యక్తి. సో ఒక సామాన్యుడు ఎట్లయితే బతుకుతాడో పవన్ కళ్యాణ్ అన్న గిట్ట అలాగనే బతుకుతాడు. సో నేను గొప్ప వ్యక్తిని కదా, నేను డిప్యూటీ సీఎం కదా అని ఒక హోదాలో కూర్చుంటారు కొంతమంది. కాకపోతే పవన్ కళ్యాణ్ అన్నది కాదు, నలుగురితో కలిసి భోజనం చేయడం కానీ, మీటింగ్లు కానీ, సో ఏదన్నా పేద ప్రజలకి అండగా ఉంటాడు. సో అటువంటి ఆయన సినిమా పోస్ట్పోన్ అవుతుంది చాలా సార్లు, మూడోసారి ఇది పోస్ట్పోన్ అవ్వడము. సో రిలీజ్ కావాలి, అత్యంత భారీ లాభాలు రావాలి. అదే విధంగా పవన్ కళ్యాణ్ అన్న గిట ప్రజలకి సేవ చేయాలి ఈ సినిమా తర్వాత. సో చేస్తుండు. ఈ సినిమా ఎట్లా అంటే హరిహర వీరమల్లు అనే ఒక పేరు పెట్టిన చూసినా, అది ఒక పెద్దగా ఉంది, చాలా చరిత్ర చాలా పెద్దగా ఉన్నట్లుంది. అంటే చాలా పేరు గిట చాలా పెద్దగా ఉంది. సో కలెక్షన్ గిట అట్లనే రావాలని కోరుకుంటున్నా. మినిమం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కలెక్షన్స్ హరహర వీరమల్లుకి? ఒకటి అన్న ఏంటంటే ప్రజలకు మంచి చేసే వ్యక్తి. సో నేనైతే నిజంగా మొన్నటిదాకా బాహుబలి, పుష్ప 2 ఇట్లాంటివి ఉండే, అంటే అర్థం లేని సినిమాలు గిట్ట కొన్ని ఉండే. కాకపోతే ఈ సినిమాకి ఇవ్వండి, ఎందుకంటే ఈ సినిమాకి ప్రజలకు డబ్బులు పంచే వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్న. సో సేవ చేసే వ్యక్తి, ఆయనకి ఎన్ని కోట్లు వచ్చినా గిట్ట ప్రజలకి సేవ చేసే వ్యక్తి. ఆయనకు అందు గురించి నిజంగా మీ మాటలో నాకు అర్థమైంది ఏంటంటే మీరు సినిమాల కన్నా పొలిటికల్ గా ఎక్కువ కనెక్ట్ అయ్యారు. మీరు హైదరాబాద్ లో ఉంటున్నారు, ఇక్కడ ఉన్న రాజకీయ నేతల కన్నా మిమ్మల్ని పాలిస్తున్న రాజకీయ నేతల కన్నా మిమ్మల్ని పాలించని పవన్ కళ్యాణ్ రాజకీయం మీకు ఎందుకు అంత నచ్చుతుంది? ఆయనలో ఏ పాయింట్స్ నచ్చినాయి రాజకీయ పరంగా అంటే ఏం చెప్తారు? ఒకటి అన్న, రాజకీయంలో ఉండంగానే నచ్చిండు, సినిమాలో ఉన్నప్పుడు నచ్చలేదని కాదు. ఆయన సేవ కార్యక్రమాల్లో ఆయన కష్టాజీతం ఏదైతే ఉందో ప్రజలకు ఎంతో మందికి దానం చేసిన వ్యక్తి. ఆయన ఇప్పుడు రాజకీయంగా వచ్చిండు నాకు ఇష్టం అని కాదు, సినిమాలో ఉన్నప్పటి నుంచే ఇష్టం. ఆయన సినిమాలు తీసి ఆయన చెమట కష్టం జీతం ఎంతో మందికి ప్రజలకి సేవ చేసిన వ్యక్తి. అందు గురించి మాకు ఇష్టం. అందు గురించి ఆయనకు ఇప్పుడు వచ్చిన కలెక్షన్ లో ఎంత 3,000 కోట్లు కొట్టినన్నారు. మా అన్నకి 5,000 కోట్లు వచ్చినా ప్రజలకి దానం చేస్తాడు. ఈరోజు మనం మొన్న పుష్ప 2 తీసుకుందాం, ఒక లేడీ అమ్మాయి చనిపోయింది. సో లేడీ అమ్మాయి చనిపోతే మరి హీరో గారన్నా, డైరెక్టర్ గారన్నా వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ బాధను తెలుసుకొని అంతో ఎంతో సాయం చేయాలిగా. ఎవరు రాలేదు. చేశారు, సాయం అయితే అందింది వాళ్ళకి. ఒకటి అన్న, వారం తర్వాత వెళ్ళి చేసిండు, వాళ్ళ దగ్గరికి గిట్ట వెళ్ళలేదు, మళ్ళా వాళ్ళని కలవలేదు గిట్ట. ఈ వ్యక్తి పుష్ప 2 అనే సినిమా తీసిన తర్వాత పవన్ కళ్యాణ్ అన్న అట్లా ఆయన దగ్గరికి వచ్చిందంటే చాలా ఈ బాధ ఉందని, పేద ప్రజలకి ఈ బాధ ఉందని తెలిస్తే ఇమ్మీడియట్ గా వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆయన సేవ చేసి వస్తుంది. సో అటువంటి వ్యక్తికి నిజంగా 5,000 కోట్లు ఇచ్చింది తక్కువే, ఎందుకంటే మళ్ళీ ప్రజలకే ఖర్చు పెడతాడు కదా. సో అది
ఓకే, హీరోగా ఆయన యాక్టింగ్ నచ్చుతుందా, డాన్స్ నచ్చుతుందా, ఆయన బాడీ లాంగ్వేజ్ నచ్చుతుందా, ఏమి ఇష్టపడుతున్నారు హీరోగా పవన్ కళ్యాణ్ లో మీరు? ఆయన బాడీ, ఆయన డైలాగ్స్, ఆయన ఫైట్. సో ఆయన డైలాగ్స్ నెక్స్ట్ లెవెల్, ఓకే, ఆయన ఫైట్ నెక్స్ట్ లెవెల్. ఆయన నడిచి వస్తుంటే ఒక సింహం నడిచి వచ్చినట్లు ఉంటుంది. ఓకే. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ సినిమాల్లోకి రారు అనే వార్త వినిపిస్తుంది. దీనిపైన మీరు ఎలా స్పందిస్తారు? సినిమాల్లోకి రావాలనుకుంటున్నారా? సినిమాలు మళ్ళీ చూడాలని అభిమానులకు ఉంటది కదా, పెద్ద హీరోని మా హీరోని తెర మీద చూడాలి, ప్రతి సంక్రాంతికో ప్రతి దీపావళికో మా హీరో సినిమా చూసి మేము పండుగ చేసుకొని ఉంటది కదా. మరి ఆ అభిమానులకి పవన్ కళ్యాణ్ సాటిస్ఫై చేయలేకపోతున్నారు కదా, మీరు దీన్ని ఎలా చూస్తారు? ఒకటి అన్న, సినిమా పవన్ కళ్యాణ్ అన్న సినిమాలు తీయాలి, రాజకీయంలో ఉండాలి, ప్రజాసేవ చేయాలి. ఓకే, ఎందుకంటే ప్రజాసేవ చేయాలంటే సినిమా నుంచన్నా డబ్బులు కావాలి, లేకపోతే రాజకీయం నుంచన్నా డబ్బులు కావాలి. అది రెండు చేసినందుకు ఇక్కడ సగం అక్కడ సగం వస్తాయి కాబట్టి సో ఆ డబ్బులతోటి ప్రజాసేవ చేస్తాడు. సో రాజకీయంలో ఉండాలి, సినిమాలు గిట్ట తీయాలి. సంవత్సరానికి ఒక సినిమానన్నా తీస్తాడు, 2 సంవత్సరాల కన్నా ఒక సినిమానన్నా తీస్తాడు. సో ఒక సినిమానన్నా చాలు అభిమానులకి. అలాగే ఎవరైతే పవన్ కళ్యాణ్ అన్న కొడుకున్నారో అకిరానంద్, ఆయన ఎంట్రీ ఇస్తే ఇంకా అద్భుతంగా ఉంటుందని అనుకుంటున్నా. ఓకే. సో రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ అన్న ఉన్నా, పవన్ కళ్యాణ్ అన్న రీప్లేస్మెంట్ గా ఎస్ ఆ ప్లేస్ లో అకిరానందన్ని ఎంట్రీ ఇచ్చినందుకు ఒక్క సినిమా సో బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టేస్తాడు. సో అది ఓకే, అంటే అదే ప్లేస్ లో ఫ్యాన్స్ కూడా రెడీగా ఉన్నారు బ్రేక్ ఇవ్వడానికి. అకిరానందన్ గారు వస్తే Yes. అంటే వెండి చేతిలో వెండి పల్లెలను కూర్చోబెట్టినట్టే హీరోని తీసుకొచ్చి, అంటే ఏ కష్టాలు ఏం పడకుండా మంచి పొజిషన్ దక్కుతుంది కదా. అకిరానందన్ ఎలాంటి సినిమాల్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఒకటన్నా, మేము ఒక సినిమా తీసిన అనుకో నిజంగా ఒక పాన్ ఇండియా మూవీ ఆయన దగ్గర తీయాలని అనుకుంటున్నా. ఇండస్ట్రీలో టాక్ ఇదే నడుస్తుంది. ఏంటంటే అకిరానందర్తో సినిమా తీయాలంటే వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయాలి, సో ప్రపంచాన్ని బద్దలు కొట్టాలనే స్టేజ్ లో ఉన్నారు డైరెక్టర్స్ వాళ్ళు. వాళ్ళందరూ ఆలోచించేది ఇది. అకిరానందన్ని పవన్ కళ్యాణ్ అన్న కంటే ఎక్కువ చూపించాలనే వెయిటింగ్ చేస్తుండ్రు అందరూ. సో అది కానీ తండ్రికి మించిన తనయుడు అవుతారంటారా? 100%. ఎందుకంటే ఆయన హైటు, ఆయన మాటలు, ఆయన స్టైలు, యాక్చువల్స్ గా అసలు పవన్ కళ్యాణ్ అన్న లాగానే దించేసిన అట్లా ఉన్నాడు ఆయన. పవన్ కళ్యాణ్ అనే అనుకుంటున్నాం, సేమ్ అట్లనే ఉన్నాడు. ఆయన హైట్ కానీ, ఆయన మాట్లాడే మాటలు కానీ, లేకపోతే ఆయన హెయిర్ స్టైల్ కానీ, సో సేమ్ అచ్చం తండ్రి లాగానే ఉన్నాడు. సో మా పవన్ కళ్యాణ్ అన్న లాగానే ఉన్నాడు. పవన్ కళ్యాణ్ అన్న మళ్ళీ తిరిగి వచ్చినట్లు ఉన్నాడు. సో ఆ రూపులో ఉన్నాడు. సో అందు గురించే ఆయనతో మూవీ తీస్తే గనక నిజంగా ఇండియా షేక్ కావాలి, అట్లా కావాలి.